శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివస్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో శివభక్తులపై పోలీసుల లాఠీచార్జ్ బాధాకరమని అన్నారు. కూటమి పాలనలో భక్తులు భయకంపితులవుతున్నారని అన్నారు. వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇంతా జరిగినా టీడీపీ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జవాబుదారీతనం, బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. శ్రీశైలం ఆలయంలో శివమాల ధారణ చేసిన భక్తులపై లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయటపడిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత. శ్రీశైలం ఆలయంలో శివమాల ధారణ చేసిన భక్తులపై లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయటపడిందన్నారు వైఎస్ జగన్. మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని 7 రోజులకు కుదించారని అన్నారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అధికారులకు ముందే తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలో త్రాగునీరు, వైద్య సదుపాయాలన్నీ లోపించాయనన్నారు. పిల్లాపాపలతో ఆలయానికొచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ చంద్రబాబు, పవన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొన్నారు. శ్రీశైలంలో భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట పోలీసులు బలప్రయోగానికి దిగారని మండిపడ్డారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారని అన్నారు. తిరుపతి, అనేక ఆలయాల్లో జరిగిన విషాద ఘటనల తర్వాత కూడా భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని నిప్పులు చెరిగారు. 2025 జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలైన్లో ఉండగా జరిగిన తొక్కిసలాటలో 6గురు మృతి చెందారని, టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఇదే తొలిసారని, 2025 ఏప్రిల్ 30న సింహాచలంలో నాసిరకం గోడకోలి 7గురు భక్తులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇవీ కాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణంలోకే చొరబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలకు వ్యాపిస్తోందన్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు వైఎస్ జగన్.